హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. పవన్ కళ్యాణ్ సో మొత్తానికైతే రాజకీయాల్లోకి విరమణ ఇచ్చేసి సో ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెట్టాడు భయ్య. అసలు ఓజీ సెట్స్ అయితే స్టార్ట్ అవగానే సోషల్ మీడియాను కుదిపేసింది. సో ఒక రేంజ్లో ట్రెండ్ చేసి పారేశారు ఓజీ ఆన్ సెట్స్ అని. సో మొత్తానికి ఇప్పుడు హెచ్హెచ్విఎం అదే హరహర వీరమల్లు సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది కూడా. సినిమా మొత్తం ఇప్పుడు డేట్ కూడా అనౌన్స్ చేశారు. అదే జూన్ 12న సినిమా రాబోతుంది థియేటర్లోకి అయితే. బట్ ఇంత తక్కువ టైంలో అసలు జస్ట్ 25 రోజులు మాత్రం ఉంది. ఇంత తక్కువ టైంలో వదిలేస్తున్నారు అనమాట. సో మొత్తానికి బెస్ట్, ఎందుకంటే ఇప్పటికే దాదాపు త్రిబుల్ టైం పట్టిందనమాట. త్రిబుల్ కరోనా అడ్డొచ్చి ఏకంగా 4-5 ఏళ్ళు పట్టింది. ఈ సినిమాకు కూడా 4-5 ఏళ్ళు పట్టింది రిలీజ్ అవ్వడానికి. సో షూటింగ్ అవడానికి కాదు, రిలీజ్ అవ్వడానికి పవన్ డేట్స్ ఇవ్వడానికి. సో మొత్తానికి ఎట్టకేలకు డేట్స్ ఇచ్చేసాడు. సో కొంచెం ఉన్న షూటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ వరకు, ప్యాచ్ వర్క్, సోది వరకు, ఆ వర్క్, ఈ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ చేసి సో 25 సంవత్సరం సో 12వ తారీఖు జూన్లో రాబోతుంది అనమాట సినిమా థియేటర్లకు అయితే. సో రచ్చ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగ అని చెప్పుకోవాలి. ఇంకా ఓజీ సెట్స్లో కూడా వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా జస్ట్ 10 to 20% ఉంది భయ షూటింగ్ అయితే ఓజీ అయితే. సో మొత్తానికి హరహర వీరమల్లు ఏంటో కానీ సో మొత్తానికి ఓజీ మీద అయితే దివసమైన హైప్స్ ఉన్నాయి. సో చూడాలి ఇంకా హరహర వీరమల్లు కూడా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఓపెనింగ్స్లో. సో నాకైతే మాత్రం కొంచెం తక్కువగానే అయిపోయింది భయ్య ఈ సినిమాకి అయితే. బట్ ఓజీకి ఉన్నంత హైప్ అయితే హరహర వీరమల్లుకి లేదు భయ్య, చాలా తక్కువగానే ఉంది హైప్. బట్ ఓకే, ఓపెనింగ్స్ అయితే ఒక మామూలుగానే రావచ్చు అనుకుంటున్నా. బట్ ఇంకా ఎక్కువగానే వస్తే హ్యాపీనే. బట్ చూడాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. స్ట్రైట్ మూవీ పవన్ కళ్యాణ్ది చాలా ఏళ్ళ తర్వాత స్ట్రైట్ మూవీ తీస్తుంటే ఏ రేంజ్లో వసూళ్ళు పెడతారో ఫ్యాన్స్ చూడాలి మళ్ళీ. సో మీకు అనిపిస్తుంది హెచ్హెచ్విఎం అదే హరహర వీరమల్లు ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది? డే 1 కలెక్షన్స్ ఎంత ఉండబోతుంది? పుష్పని కొట్టబోతుందా? 70 కోట్లు ఉంది పుష్ప, అండ్ 75 కోట్లు త్రిబుల్ ఉంది ఫస్ట్ ప్లేస్లో. అదే ఏపీటీజీ మొత్తం ఇంకా 63 కోట్లతో దేవరా ఉంది. సో దేవరని అయితే దాటుతుంది అనుకుంటున్నాను నేనైతే. అండ్ మీకు అనిపిస్తుంది తప్పకుండా మా కంట్రోల్ తెలియజేయండి. బట్ ఇదంతా ఓకే, మొత్తానికైతే ఎట్టకేళ్ళకి హరహర వీరమల్లు రిలీజ్ అయిపోయింది. ఇంకా ఓజీ ఎప్పుడో ఇంకా చూడాలి మళ్ళీ. ఈసారి బ్రేక్ ఇస్తే మాత్రం కష్టమే, ఇంకో 1 year పెరిగిపోతుంది. సో బ్రేక్ ఇచ్చే ప్రసక్తి లేదని కనిపిస్తుంది. సో చూద్దాం ఎప్పుడు వస్తుందని. సో మీకేమనిపిస్తుంది, ఎప్పుడు వస్తుంది అనుకుంటారు ఓజీ? తప్పకుండా మా కంట్రోల్ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమనండి.